ప్రభువు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24-25 వచనములు. ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయెను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చేవారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. సహోదరి సహోదరులారా, యేసు సంపూర్ణంగా అనంత యుగాలకు తన ప్రజలను రక్షిస్తాడు. అయితే తన ద్వారా దేవుని దగ్గరకు వచ్చిన వారిని మాత్రమే ఆయన రక్షిస్తాడు. అంటే తను దేవుని చెంతకు ఏకైక మార్గమని, దేవునికి మనిషికి ఏకైక మధ్యవర్తి అని, వారి పాపాలకు ఒకే బలి అర్పణ అని అంగీకరించిన మనుషులనే రక్షిస్తాడు. క్రీస్తు తన ప్రజలను సంపూర్ణంగా శాశ్వతంగా రక్షించడము, ఆయన వారి కోసము దేవునికి విజ్ఞప్తి చేస్తూ ఉండటంతో ముడిపడి ఉంది. క్రీస్తు విశ్వాసులు పరలోకములో ఆయన జీవం మూలంగా రక్షణ స్థితిలో ఉండిపోతారు. ఆయన పరలోకములో విజ్ఞాపనలు చేస్తూ ఉండే ప్రముఖ యాజి కాబట్టి విశ్వాసులందరినీ మహిమలోకి తీసుకుపోగలడు. వారి విషమ పరీక్షల్లో సహాయపడగలడు. అంతము వరకు వారు తమ నమ్మకాన్ని వదలకుండా చేపట్టి ఉండేలా చేయగలడు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.